నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. ఈరోజు తిరుప్పావైలోని 12వ పాశురానికి తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. கனைக்கிளங்கட்டெருமை கன்றுக்கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை விழ நின் வாசற் கடைவற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானைச் செற்ற மனத்து இனியானை பாடதும் நீ பாய்த்திரவாய் இனித்தாத் எழுந்திராய் ஈதென்ன பேருறக்கம் அனைத்தெல்லத்தாரும் அதிந்தேதோர் ఎంబావాయ్. ఇందులో ఆమె శ్రీకృష్ణుని సఖుని యొక్క సోదరి అయిన ఒక గోపికను మేల్కొలుపుతోంది. లేగదూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి. ఆ పాలధారలతో నీ ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదమయమైపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలివైతివి. ఓయమ్మా, మేమందరం నీ వాకిట్లోకి వచ్చి పైన మంచు కురుస్తున్నా సహించి నీ గడపను ఆనుకొని నిల్చొని ఉన్నాము. మేమంతా మనసులో మాధవునే నింపుకొని ఉన్నాము. పైన మంచు కురిసినట్లు శ్రీ సూక్తిధారల ప్రవాహం సాగిపోతోంది. కాళ్ల కింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతోంది. మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తిధారలు విచ్ఛిన్నంగా పొంగి పొరులుతున్న ఈ ముప్పేట ధారలతో తడిసి కూడా నిన్ను మాతో చేర్చుకోవడానికి నీ వాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి ఉన్నాము. ఆనాడు సీతమ్మను అపహరించాడన్న కోపంతో ఆ స్వర్ణలంకాధిపతి అయిన 10 తలల రావణుని మట్టుబెట్టిన పరమాత్ముడైన శ్రీరాముని గుణగణాలను స్తుతిస్తున్నాము, పాడుతున్నాము. మేమింత చేస్తున్నా నీవు నోరైనా మెదపడం లేదేంటి తల్లి? ఇది ఏమి మొద్దు నిద్రమ్మా? నీ గొప్పతనాన్ని మేము తెలుసుకున్నాములే. నీ మొద్దు నిద్ర విషయం ఊరువాడా తెలిసిపోయిందిలే. ఇకనైనా నీ నిద్ర చాలించి నీ ధ్యాన స్థితి నుంచి మేలుకో. మాతో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయడానికి సహాయపడు అంటూ గోదాదేవి ఇతర గోపికలు కలిసి 7వ గోపికను నిద్రలేపుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన పాసురాలను కూడా చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.